పూర్వం ఆనందపురం అనే రాజ్యంలో అందరూ సుఖంగా జీవించేవారు. ఆ రాజ్యంలోని రాజుకు మాత్రం ఒకే ఒక కోరిక ఉండేది. ప్రతిరోజు కొత్త కొత్త రుచులు తినాలి అనుకునేవాడు. ఒకరోజు రాజుకి ఆ రాజ్యపు మంత్రి అరుదైన చేపల గురించి చెప్పాడు. వాటిని తింటే అదృష్టం వస్తుందని. ఆ మాటలు విన్న రాజు కళ్ళల్లో ఆశ మెరిసింది. రాజు వెంటనే తన గార్డులు, వంట మాస్టారును పిలిచి ఏదైనా చేసి ఆ బంగారు చేపలను తెప్పించండి అని గట్టిగా ఆదేశించాడు. వంట మాస్టారు జాగ్రత్తగా రాజుతో మాటలు మొదలుపెట్టి ఆ చేపలు అడవిలో ఉన్న ఒక రహస్య సరస్సులో మాత్రమే దొరుకుతాయని రాజుకు వివరించాడు. రాజు వెంటనే 3 ధైర్యవంతులైన మత్స్యకారులను ఎంపిక చేసి ఆ బంగారు చేపల కోసం అడవి సరస్సు వైపుకు వెళ్లమని ఆదేశించాడు. మత్స్యకారులు భయపడకుండా ప్రమాదకరమైన అడవిలో చాలా దూరం నడుస్తూ చీకటి చెట్లు, వింత శబ్దాలు, అడవి జంతువులను ధైర్యంగా ఎదుర్కొంటూ సరస్సు వైపు దారి పట్టారు. చివరికి వారు భారీగా మెరుస్తున్న ఒక సరస్సును చూశారు. అద్దంలా మెరుపులు, సూర్యకాంతి నీటిపై మెరుపు ప్రతిబింబాల కింద ఆ సరస్సు ఎంతో అందంగా ఉంది. సరస్సులో కనిపించిన చేపలు బంగారు రంగుతో మెరిసి ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తూ అందంగా నాట్యమాడుతున్నట్లు కనిపించాయి. మత్స్యకారులు నెమ్మదిగా ఎంతో కష్టపడి నిశ్శబ్దంగా తమ వలలు వేసి ఎంతో జాగ్రత్తగా 3 బంగారు చేపలను పట్టుకున్నారు. ఆ ఆనందంతో ముగ్గురు చాలా నవ్వుకున్నారు. మత్స్యకారులు పట్టిన చేపలను బంగారు పెట్టెల్లో పెట్టి వారు రాజ్యానికి ఆనందంగా, గర్వంతో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన వారికి మార్గమధ్యంలో వర్షం, మెరుపులు, గాలి ఆపడానికి ప్రయత్నించినా వారు బలంగా పోరాడుతూ ముందుకు సాగారు. చివరికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వారు రాజభవనానికి సురక్షితంగా చేరుకుని బంగారు చేపలను సురక్షితంగా రాజుకు అందించారు. ఆ బంగారు చేపలను చూడగానే రాజముఖం ఆనందంతో మెరిసిపోయింది. ఇవే ఇవే నాకు కావాలి అని పిల్లాడిలా సంతోషించాడు. రాజు వెంటనే వంట మాస్టార్ను పిలిచి ఆదేశించాడు. ఈ చేపలు నాకే వండాలి, మరెవరూ తాకకూడదు అని చాలా గర్వంగా చెప్పాడు. రాణి, రాజకుమారుడు కూడా స్నేహంగా మేము కొంచెం రుచి చూడాలని అడిగారు. కానీ రాజు స్వార్థంతో అడ్డం తిరిగి అంగీకరించలేదు. వంట మాస్టారు రాజు కోసం బంగారు చేపలను ఎంతో ప్రేమగా, శ్రద్ధతో, జాగ్రత్తగా నూనె, మసాలాలు వేసి రుచికరంగా వండటం ప్రారంభించాడు. వంట పూర్తి చేసిన వంట మాస్టారు రుచి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి చిన్న ముక్కను భయంతో రుచి చూశాడు. ఒక్క ముక్క తిన్న వెంటనే వంట మాస్టారు చుట్టూ బంగారు కాంతి విరబూసింది. అతని ఆరోగ్యం, ఉత్సాహం, ఆనందం అద్భుతంగా పెరిగిపోయింది. వంట మాస్టారు ఆశ్చర్యపోతూ ఇది నిజం, ఈ చేపలు అదృష్టం ఇస్తాయి అని గ్రహించాడు. వంట మాస్టారు రాజుకు నిజం చెప్పాలా లేదా, రాణి మరియు రాజకుమారుడికి ఇవ్వాలా అనే సందిగ్ధంలో పడిపోయాడు. చివరికి అతని హృదయంలోని మంచితనం గెలిచింది. భోజన మందిరంలో ఉన్న అందరికీ చేపలను వడ్డించాడు. చిన్న పెద్ద అందరూ తిన్నారు. ఆ చేపలు తిన్న వెంటనే అందరి ముఖాల మీద నవ్వులు పూశాయి. ఆరోగ్యం మెరుగయ్యింది, అదృష్టం ప్రకాశించింది, రాజభవనం ఆనందంతో నిండిపోయింది. ఇది తెలుసుకున్న రాజు కోపంతో అరుస్తూ కేకలు వేశాడు. ఒక్క చేప కూడా తనకు మిగలలేదని చాలా ఆగ్రహం పెంచుకున్నాడు. కానీ ఆ కోపం మధ్యలోనే అతను ఒక్కసారిగా చూశాడు. అతని ప్రజలు, రాణి, రాజకుమారుడు అందరూ నవ్వుతూ సంతోషంతో కలిసి భోజనం చేస్తున్నారు. రాజు స్వల్పంగా చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. అప్పుడే అతనికి తెలిసింది, సంతోషాన్ని పంచుకుంటేనే నిజమైన ఆనందం వస్తుంది. ఆ రోజు నుంచి రాజ్యం అంతా పంచుకోవడం, ప్రేమించడం, మంచి చేయడం నేర్చుకున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.